భారత్ శ్రీలంక దేశాల మధ్య ఉన్న ఒక రహస్య నిర్మాణం రామసేతు. ఈ రామసేతును రాముడి వానర సైన్యం నిర్మించిన అద్భుత వంతెనగా హిందువులు పరిగణిస్తుంటారు. అయితే ఇది నిజంగా అద్భుతమా, లేదా దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? రామసేతు సహజంగానే ఏర్పడిందా, లేక మానవ నిర్మితమా అనే విషయాన్ని తేల్చే పనిలో శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. రామసేతు గురించి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. తాజాగా మరోసారి రామసేతు పేరు తెరపైకి వచ్చింది. రామసేతులో రాళ్లు తేలుతుండడంతో దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటనే ప్రశ్న మొదలైంది. అయితే ఈ మిస్టరీని సైన్స్ ఛేదిస్తుందా లేదా అనే సందేహం వ్యక్తమవుతుంది. నీళ్లపై తేలియాడే రాళ్లు, పునాది లేని వారధి ఈ రామసేతు. భారతదేశంలోని రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు వంతెన, సున్నప్రాయి ఇసుకతో రామసేతు నిర్మాణం జరిగింది. ఇది రామాయణ కాలం నాటిదని హిందువులు విశ్వసిస్తుంటారు. నారాయణుడే నరుడిగా వచ్చి ఈ వారధిని నిర్మించారని హిందువులు బలంగా నమ్ముతుంటారు. కానీ దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతుంటాయి. ఇప్పటికీ రామసేతుపై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రామసేతులో రాళ్లు తేలుతుండడంతో ఇప్పుడు దీని గురించి మరోసారి చర్చ మొదలైంది. అయితే ఈ మిస్టరీని సైంటిస్టులు ఛేదిస్తారా లేదా అనే సందేహం మాత్రం నెలకొంది. సముద్రంలో తేలియాడే రాళ్లు కనిపించే ప్రదేశం రామేశ్వరం. ప్రజలు దీనిని అద్భుతంగా భావిస్తారు. కానీ ఇది నిజంగా అద్భుతమా, లేదా దీనికి ఏదైనా శాస్త్రీయ కారణముందా? రామసేతులో రాళ్లు తేలియాడటం వెనుక ఉన్న మిస్టరీ ఏంటనేది తెలియాల్సి ఉంది. రామసేతులో రాళ్లు ఎందుకు తేలుతున్నాయేనని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ రహస్యాన్ని సైన్స్ అయినా వివరించగలదా? ఈ రాళ్లు ఎలా తేలుతాయో, దాని వెనుక కారణం ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రామాయణం ప్రకారం రావణుడు సీతని అపహరించినప్పుడు రాముడు లంకపై దాడి చేయడానికి సముద్రం మధ్యలో ఒక వంతెనను నిర్మించాడు. ఈ వంతెనను వానరుల సహాయంతో కేవలం 5 రోజుల్లోనే నిర్మించారు. అయితే ఈ భారీ వంతెన నిర్మాణానికి ఎలాంటి రాళ్లను ఉపయోగించారనేది పెద్ద మిస్టరీగా మిగిలింది. శ్రీరాముడు సముద్ర దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడు. శ్రీరాముడు తపస్సును చూసి సంతోషించిన సముద్ర దేవుడు రాముడి కోసం సముద్రంపై రాళ్ల వంతెనను నిర్మిస్తానని వరమిస్తాడు. రాముడు తన వానర సైన్యంతో కలిసి రాళ్లను సముద్రంలోకి విసిరాడు. ఆ రాళ్లు నీటిలో తేలడం ప్రారంభించాయి. ఆ విధంగా వానర సైన్యంతో కలిసి రాముడు వంతెనను నిర్మిస్తాడు. ఈ వంతెనపై నుంచి రాముడు లంకకు చేరుకుంటాడు. ఇదంతా రామాయణంలో చాలా వివరంగా ఉంది. అయితే రామసేతు నిర్మాణం వెనుక కొన్ని ఇతర కారణాలున్నాయని కూడా సైన్స్ చెబుతుంది. రామసేతు నిర్మాణంలో ప్యూమి స్టోన్ అనే ప్రత్యేక రాయిని ఉపయోగించారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ రాళ్లు అగ్నిపర్వత లావా నుండి ఏర్పడతాయి. ఈ రాళ్లకు అనేక రంధ్రాలు కలిగి ఉంటాయి. ఈ రంధ్రాల కారణంగా ఈ రాళ్లు తేలికగా నీటిలో తేలుతూ ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాసా ఉపగ్రహ సహాయంతో రామసేతును చిత్రాలతో గుర్తించింది. అది మానవ నిర్మితమని ప్రకటించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మాట మార్చింది. మానవ నిర్మితమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపారేసింది. ఇసుక రేణువులతో సముద్రంలోకి వచ్చిన మార్పులతో వారధి ఏర్పడిందని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు రామసేతు రాళ్లు తేలుతుండడంతో మరోసారి రామసేతు వారధి తెరపైకి వచ్చింది. రామసేతు వంతెనను ప్రపంచవ్యాప్తంగా ఆడమ్స్ వంతెన అని కూడా పిలుస్తారు. ఈ వంతెన భారతదేశంలోని రామేశ్వరం నుండి మొదలై శ్రీలంకలోని మన్నర్ వరకు ఉంటుంది. అయితే రామసేతు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. సైన్స్, మతం ప్రకారమే వేర్వేరు వివరాలున్నాయి. ఈ వంతెన చరిత్ర, మతం, విజ్ఞాన శాస్త్రాల ఏకైక సంగమం. అయితే అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ 1 సర్కార్ రామసేతు నిర్మాణాన్ని ధ్వంసం చేసి సేతు సముద్రం షిప్ ఛానల్ నిర్మించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. రామసేతు అడ్డుగా ఉండడం వల్ల భారత వాణిజ్య నౌకలు శ్రీలంకకు చుట్టూ ప్రయాణించాల్సి వస్తుందని పేర్కొంది. దీనికి పరిష్కారం భారత ప్రభుత్వం 2005 జూలై 2లో సేతు సముద్రం షిప్పింగ్ కెనల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ అప్పట్లో ఆందోళనలు వెల్లువెత్తాయి. కొన్ని హిందూ సంఘాలు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించాయి. దీంతో సేతు సముద్రం ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లొద్దంటూ 2007 సుప్రీంకోర్టు స్టే విధించడంతో దేశ ప్రయోజనాల మేరకు రామసేతుకు హాని కలిగించకుండా ఈ ప్రాజెక్టు చేపడతామని అప్పట్లో అధికారంలో ఉన్న యూపీఏ 1 ప్రభుత్వం చెప్పింది. తాజాగా రామసేతు నిర్మాణానికి సంబంధించిన రాళ్లు మరోసారి నీటిపై తేలుతుండడంతో దీని గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.